సార్ మనం రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడితే ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఒక రెబెల్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు కదా. సో ఆ తర్వాత ఆయన పార్టీ మారినప్పటికీ అక్కడ అంత ప్రాముఖ్యతగా అంత ఇంపార్టెన్స్ కనిపించకపోయినా మీడియాలో ఉండడానికి ఎవరో ఒకరిని టార్గెట్ చేయడానికో లేకపోతే ఉన్న పార్టీ యొక్క ఫోకస్ తన మీద రప్పించుకోవడం కోసమో కోర్టు ముట్టికాయలు వేస్తున్నప్పటికీ రఘురామ గారు ఇలా పదే పదే ఫోకసింగ్గా లేకపోతే టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు అంటున్నారు కొంతమంది. మీకు నిజమే అనిపిస్తుందా? కావాలనే చేస్తున్నారా? అంటే మీడియాలో హైప్ కోసరం అని నేను అనలేను. వారు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళకి రాజకీయ వ్యతిరేకత ఉంది. కారణం ఏంటంటే పార్టీలో గెలిచాడు ఎంపీగా, ఆ కోపతాపాలు, ఆయన కలవకపోవడం, ఆయన మాట్లాడకపోవడం, వాళ్ళు జరిగిన పరిణామాలు కోపతాపాలను ఆయన ప్రదర్శించాడు. తర్వాత ఆయన అరెస్ట్ కావడం, నా మీద దాడి చేయడం, ఇవన్నీ మనం చూసినాం. ఒక పర్సనల్, ఒక రకమైనటువంటి ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గారికి ఈయన మధ్య. ఆ గ్యాప్ ని ఆయన రోజువారీ రాజకీయాల్లో చూపిస్తున్నాడు. నిజానికి ఆయనకి తెలియదా? సిబిఐ కోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ డిశ్చార్జ్ పిటిషన్ జరుగుతున్న సమయంలో అసలు ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పి కోరితే సాధ్యం కాదని ఆయన తెలియదా? అసాధారణ కారణాలు ఉంటే తప్ప ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కేసుని విచారణ పరిధి దాటి మార్చరనే విషయానికి తెలియదా? బెయిల్ ఇచ్చినంత సులభం కాదు బెయిల్ రద్దు చేయడం. బెయిల్ ఇవ్వడం జడ్జి యొక్క విచక్షణ అధికారం. బెయిల్ రద్దు సర్టన్ కండిషన్స్ ఉండాలని ఆయనకి తెలియదా? తెలిసినా కూడా సిబిఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాదాపు 2 ఏళ్ళు నడిపినాడు. బహుశా ఇప్పుడు కూడా అట్లా నడుపుతాడా? అంటే మీడియాలో కోసం కాదు, జగన్ గారు అంటే తనకున్నటువంటి రాజకీయ కోపాన్ని ఇట్లా ప్రదర్శిస్తున్నాడా అని నాకు అనిపిస్తుంది. దీనివల్ల ఒక దశ దాటితే వారికే నష్టం. వారికంటే వారికి లేదు వాళ్ళ పార్టీకి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, సిబిఐ కోర్టులో ఫస్ట్ లో కేసు వేసినప్పుడు అందరూ కలిసి ఏమవుతుందో టెన్షన్. కొత్తగా అది పోయింది, సుప్రీంకోర్టుకు పోయింది. అసలు నాకు జగన్మోహన్ రెడ్డి గారి కేసు నడుస్తుందని నేను కూడా అనుకున్నా. బాగా రోజు విశ్లేషణలో పలు నేను కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఇది డిశ్చార్జ్ పిటిషన్ ఉందని అప్పుడు అర్థమైంది నాకు. అప్పుడు కేసు అంతా చదివితే అసలు కానీ ఏమీ కాదు ఆ కేసులో మళ్ళీ అర్థమైంది. అంటే ఒక రకంగా రఘురామకృష్ణరాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి జగన్. ఎక్కడ దానికి ఏదికి ఆ కేసులన్నిటి సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళి అన్ని క్లీన్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఏమీ కాదు. చదువుతాం కదా, మీరు జర్నలిస్ట్ గా, నేను అనలిస్ట్ పదే పదే ఆ కేసు వస్తా ఉన్నప్పుడు ఏముందబ్బా కేసు అని చూస్తాం, లేకపోతే సిబిఐ కేసు అనుకుంటాం. నేనే చదవలేదు అంటున్నాను. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కోర్టులోకి పదే పదే వెళ్ళిన తర్వాత ఈ కేసు ఏంటంటే స్టడీ చేస్తే ఆ కేసు ఏమీ కాదు జగన్ కానీ అప్పుడు తెలియంది నాకు. అంతమంది ఏమవుతుందో నేను కూడా అనుకున్నా. కాబట్టి ఇప్పుడు తేల్చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారికి పాత కేసులో ఏమీ చేయలేము, అరెస్ట్ కాదు కదా, శిక్ష కాదు కదా, బెయిల్ కూడా రద్దు చేయలేము, క్లియర్ అయిపోయింది. ఇంకా కొత్త కేసులు పెట్టి జగన్ అరెస్ట్ చేయాలి. ఇది కొత్తగా ఆయన చేసే సహాయం జగన్కి. కాబట్టి ఒక సంబంధం లేని అంశాన్ని తమకున్న వ్యక్తిగత అజెండా ఆధారంగా పదే 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 చేస్తే నిజాలు గెలడంతో పాటు బూమ్రాంగ్ అవుతుంది. ఇప్పుడు అసెంబ్లీకి జగన్ గారు రాకపోవడాన్ని మనమందరూ కూడా మొదటి తప్పబడుతున్నాం, ఇది కరెక్ట్ కాదు అనేసి. కానీ దీన్నే రోజు చర్చ పెట్టారనుకోండి, ప్రతిరోజు పెట్టారనుకోండి, ఏమవుతుంది? ఈ మొదటి సభ ఓకే, రెండో సభ ఓకే, రేపు బడ్జెట్ సమావేశం కూడా ఓకే అంటారు. కానీ మెల్లిమెల్లిగా ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది అనుకోండి, అసెంబ్లీకి పోతేమి ఇదిలో కూర్చుంటేమో అంటారు, జనమే అంటారు. జనమే ఉంటారు, మాకు తోడుగా మా నాయకుడు ఉండాలనుకుంటారు. నువ్వు అసెంబ్లీలో ఉంటావా ఉండవు. కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాని కూడా చూసుకోవడం ప్రభుత్వ పని. ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమైన తర్వాత నువ్వు అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీలో అడిగంటే అసెంబ్లీ అడగకపోతే మీరు చేయరా అనే చర్చ వస్తుంది కదా. కాబట్టి నాకు తెలిసి ఇట్లాంటి ఒక పరిధి దాటి చర్చ పెడితే ఇప్పుడు చేయొచ్చు కదా. ఇప్పుడు నేనేమంటానంటే, ఆయన కోర్టుకు వెళ్ళాడు, నన్ను ప్రతిపక్ష నాయకులు గుర్తించమని అసెంబ్లీని ఆదేశించమని కోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఆదేశించే అధికారం కోర్టు లేదు, కానీ కోర్టు నోటీస్ ఇచ్చింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు పైపించి రద్దు అయిపోతుంది అంటున్నాడు. వెంటనే ఆన్ రికార్డ్ రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ కార్యాలయంతో మాట్లాడుకొని 2 చేయొచ్చు. నిజంగా ఆయన మాటకి సమర్థతమైన వాదనలు ఉంటే 2 చేయొచ్చు. ఆయన మనక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. మొదటిది ఏంటి? కోర్టుకి నోటీస్కి సమాధానం చెప్పచ్చు స్పీకర్ కార్యాలయం. యాజ్ పర్ సో సెక్షన్ ప్రకారం 10% అసెంబ్లీలో సభ్యులు ఉండాలి. మీరు కోరినటువంటి జగన్మోహన్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10% సభ్యులు లేరు. వాళ్ళకున్నది 11 మంది, 17 మంది, 18 మంది ఉండాలి. 18 మంది ఉండాలి, కేవలం 11 ఉన్నారు. ఆ రీత్యా ప్రతిపక్ష నాయకుడిగా వారిని గుర్తించడం కుదరదు. వాళ్ళని ఒక గ్రూప్ గానే గుర్తిస్తాం, ఫ్లోర్ లీడర్ గానే గుర్తిస్తాం, ఇది విధానం అని కోర్టుకి ఎందుకు చెప్పలేదు? నెల అవుతోంది కదా. పోనీ ఇప్పుడు నోటీస్ ఇవ్వచ్చు కదా. రఘురామకృష్ణరాజు గారు పరిశీలించి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సో సెక్షన్ ప్రకారం నువ్వు అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడానికి సో సెక్షన్ ప్రకారం నీకు వీలు కాదు, గుర్తించలేము
అదే సందర్భంలో గుర్తించకపోగా నువ్వు కానీ అసెంబ్లీకి రాకపోతే ఈ శాసనసభ సభ్యత్వం కూడా రద్దు అయిపోతుంది, ఇది హెచ్చరిస్తున్నాము, వస్తావా రావా అని నోటీస్ ఎందుకు ఇరు? ఉంటే నిబంధనలు ఉంటే మనకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. మనం కూడా అన్ని అసెంబ్లీ రూల్స్ అన్ని చదవలేం కదా, కొంచెం చదువుకుంటాం. కానీ ఇవన్నీ చేయకుండా ప్రస్తుతం మాట్లాడుతున్నారంటే మీరు అన్నట్టు ప్రచారం పిచ్చే రఘురామకృష్ణరాజు గారికి లేదు. ఆయన పాపులర్ పర్సనాలిటీ, ఆయనకి ఏం ప్రచారం అసలు ఆయన కూర్చున్నా ప్రజల్లో చూపిస్తారు. కానీ కోపాన్ని ప్రదర్శించుకుంటా పోతా ఉంటే అల్టిమేట్ గా మీకే నష్టం వస్తుంది.